ఇస్తాం అనుకుంటారు. మీరు అనుకుంటే మీ ఆడపిల్లలు ఉంటారు, ఇక్కడెక్కడో మీ అన్నదమ్ములు ఉంటారు, మీ వదినలు ఉంటారు, మీ చుట్టాలు ఉంటారు, దోస్తులు ఉంటారు. ఎవరన్నా రోజు కనీసం ఒక 6 రోజులు 8 రోజులు ఉంది ఎలక్షన్, ఒక్కరొక్కరు కనీసం 10 ఓట్లు నేను వేపిస్తా మా ఊరి కాకుండా అని శపథం తీసుకొని ఇక్కడికి వెళ్ళండి. 10 ఓట్లు కారు గుర్తు మీద వేపియండి. వాళ్ళు ఎక్కడన్నా ఉండండి, చేవెళ్ళలు ఉండొచ్చు, మోయినాబాద్లు ఉండొచ్చు, శంకర్పల్లిలు ఉండొచ్చు. ఎందుకు ఏపీలేరు మీరు అనుకుంటే? అవును ఏం మంచి చేస్తున్నాడని మీరు గట్టి చెప్పి ఏపీయొచ్చు. మీరందరూ కూడా మళ్ళీ రైతు తలెత్తుకొని తిరగాలంటే, మా అక్క చెల్లెళ్ళు భరోసాగా ఉండాలంటే ఖచ్చితంగా కేసీఆర్ రావాలి. కేసీఆర్ గారికి కారు గుర్తుకు ఓటేయండి, వేయించండి అని మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఇంత మా స్లోగన్స్ నాకు అంత సరిపోతుందా? జై తెలంగాణ, జై ఎత్తాలమ్మ గట్టిగా పిడికిలు పట్టి మళ్ళీ ఇట్లా అన్నారు అనుకో మళ్ళీ మోసపో పిడికిలు పట్టండి. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ అమ్మా. ఇగో ఇదమ్మా కేసీఆర్ గుర్తు, ఉద్యమం చేసిండు కదా గట్టిగా. ఒకసారి వస్తారా శేఖర్ రెడ్డి? స్టేజ్ మీదకి వస్తావా? ప్రభాకర్ రెడ్డి గారు, రామోదర్ రెడ్డి గారు స్టేజ్ మీద రండి. ఒకసారి స్టేజ్ మీదకి రండి. ఇంకెవరన్నా అందరిని పిలవాల్సిన వాళ్ళు స్టేజ్ మీద, కానీ అందరు పిలవాల్సిన వాళ్ళు. నందం గౌడ్ ఏడు ఒక ఫోటో తీద్దాండి మీ అందరితో. ప్రశాంత్ మీ తాత పేరు ఏం పేరు? చంద్రయ్య లేడా? మరి ఆయన ఇష్టయ్య కాదు, జెండా పట్టుకున్నాడు. రామయ్యనా? రామయ్య కదా. నువ్వు జెండా పట్టుకుని ఆడికెళ్ళి తిరుగుకుంటూ నడుచుకుంటూ వచ్చినావు, చెప్పులు లేకుండా కదా. ఫస్ట్ తన ఫోటో దిగాలి జెండాతోనే. ఆడికెళ్ళి నేను దిగిన కాడికెళ్ళి నడుచుకుంటూ వచ్చిండు, ఆ చెప్పులు లేకుండా ఏం లేకుండా. పడతాడా ఏమి? కాళ్ళు నొప్పులు వేస్తుందన్నా మెల్లగా ఎక్కియాలి. ఒక ఫోటో దేవా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, గుర్తుకే, గుర్తుకే నాయకత్వం, నాయకత్వం. కేసీఆర్ జిందాబాద్. పెద్దకుంది నీ కొంచెం మైకట్టదు, ఆడికి పోతుంది అసెంబ్లీలో. అసెంబ్లీ దిగు రాము, మెల్లగా దిగు, తిన్న తీసుకో. కాదు సెక్రటరీకి వినిపిస్తుంది ఇప్పుడు, నేను ఉలికి పడతాడేమో. అమ్మ అమ్మ ఇంకొక మాట చెప్తున్నాడు కేసీఆర్. మాధవ్ గట్టిగా చెప్పు. కోటీశ్వరం చేస్తాడు. ఎంతమంది కోటీశ్వరులు లేండి మీరు? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తా అంటున్నాడు. మరి అదేనా వస్తుందా లేదా, మిథ్యాన్ని వస్తుందా లేదా చూసుకోండి. డ్వాక్రా గ్రూపులకి డబల్ వసూలు చేస్తున్నాడు. అది కూడా మీరు లెక్క ఇంకొకసారి లెక్క చూసుకోండి అమ్మా. మీ గ్రూపులలో కూర్చున్నప్పుడు గతంలో కేసీఆర్ వేసిన మిత్తి కన్నా ఇప్పుడు మిత్తి ఎక్కువ వేస్తున్నారు. అది కూడా చూసుకోండి. ఎలక్షన్ ముందర చెక్కులు ఇచ్చిండు, డబ్బులు రాలేవు. అదే మోసం జరుగుతుంది. అందుకే చెప్తున్నా, మీరు మాట్లాడుతున్నప్పుడు గ్రూప్ లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అది కూడా చూసుకోండి. ఇంట్రెస్ట్ ఎక్కువ వేస్తున్నారు. పోయినసారికి ఇప్పటికి ఇంట్రెస్ట్ ఎందుకు ఎక్కువ వేస్తుందని కూడా గట్టిగా చూసుకోండి. ఇవన్నీ చక్కగా రావాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి. మీకు అందరికి మరొకసారి దండం పెట్టి చెప్తున్నా, అందరు కూడా కారు గుర్తుకు ఖచ్చితంగా ఓటు వేయండి, వేపియండి, గెలిపియండి. జై తెలంగాణ. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరొకసారి మేము మీ అందరికీ కూడా విన్నవించేది ఏంటంటే, కారు గుర్తు పైన ఓటేసి అత్యధిక మెజార్టీతో ప్రశాంత్ గెలిపించాలని కోరుతున్నాం. అందరూ కూడా
మీ అందరూ కూడా సవినయంగా విన్నవించుకునేది ఏంటంటే ఒక రోజు మనం 14 వార్డులో కూడా ప్రచారం పెట్టుకుందాం. ఇదే విధంగా మీరు అందరూ తరలి వచ్చి నాకు మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. చూడు కాదు కదా సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఓకేనా ప్రశాంత్ అందరికీ నమస్కారం. ఈరోజు శంకరపల్లి మున్సిపాలిటీలో వార్డులు తిరుగుతున్నప్పుడు స్థానిక ప్రజలందరి స్పందన చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందరు కూడా 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు. ఈ ప్రభుత్వం మాటలే చెప్తుంది తప్పిస్తే చేతలు లేదనేది స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనించున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడబిడ్డను కదిలించినా, ప్రతి ఒక్క రైతన్నను కదిలించినా, ప్రతి ఒక్క యువకుని కదిలించినా కూడా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేది. 10 సంవత్సరాలు మేము ఎక్కడ ఎదురు చూడలేదు. అడగకుండానే అన్ని ఇచ్చుకుంటూ పోయినారు. అడగకుండానే రైతు బంద్ చేశారు, అడగకుండానే రైతు బీమా చేశారు, అడగకుండానే కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, అడగకుండా మంచినీళ్ళు ఇంటి దాకా తీసుకొచ్చి ఇచ్చారు. ఇట్లా అన్ని కార్యక్రమాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. మా సోదరిమైన ఒక మాధవి అమ్మాయి చెప్తుంది, కేసీఆర్ నిశానా జరుపుతాన్నాడు కదా మా రేవంత్ రెడ్డిగో ఇక్కడ నల్లా ఉంది చూడు, ఇది కేసీఆర్ నిశానా అని చెప్తున్నారు. ఇంటి గడప వరకు నల్లా తీసుకొచ్చి ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లు ఇస్తే కానీ ఓటు అడగనన్న గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు అందరూ గుర్తు చేస్తా ఉన్నారు. మా రైతన్నలు అడుగుతున్నారు, యూరియా కోసం లైన్లు కట్టాల్సి వస్తుందమ్మా అని. సగం రుణమాఫీ చేసి సగం ఎగ్గొట్టున్నారు, రైతు బంధు వేయలేదు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే అందరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తామని చాలా గట్టిగా చెప్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో కూడా రేపు జరుగుతున్న ఎన్నికల్లో ఎక్కడ జరుగుతున్నా కూడా ఎక్కడున్నా కూడా అందరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించమని కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అరే చెప్పడం మర్చిపోయినా, మైక్ లో చెప్తా, మళ్ళీ చెప్తా. ఏ వివరు వాళ్ళు ఊరికే మాటలు. ప్రజలందరూ కూడా అదే కోరడం జరిగింది. 2 సంవత్సరాల నుండి ఇస్తాం అని ఊరిస్తున్న ఎన్నో పథకాలు కూడా ఈ రోజు పక్క పెట్టి కేసీఆర్ తిట్టుకుంటూ తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి గారు. నిజంగానే ఆ పథకాలు అమలు కావాలంటే ఈరోజు 2000 ఇస్తున్న 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తాడు, పత్తాకు లేడు. ఈరోజు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నాడు, పత్తాకు లేదు. ఈరోజు కొత్తగా పెన్షన్స్ ఇస్తామన్నాడు, పత్తాకు లేదు. ఇవన్నీ కూడా వాళ్ళే గుర్తు చేసుకుంటే ఈరోజు చెప్తున్నారు. 2 లక్షల రుణమాఫీ అని సగం మందిని ఎగ్గొట్టేసినాడు. ఇప్పటికే రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టినాడు, ఇప్పుడు 3వ కూడా పడలేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎక్కడ పోయినా కూడా అగమ్మ గోచరంగా పాలన ఉంది, పాలన గాలికి వదిలేసి తిరుగుతున్నారు అనేది స్పష్టంగా అర్థమైపోయింది ప్రజలకు. కేసీఆర్ ను తిట్టుకుంటూ పాలన గాలికి వదిలేసి స్కామ్లకు తెరలేపి వాళ్ళకు వాళ్ళు సర్దుకుంటూ పోతున్నారు తప్పిస్తే ప్రజలకు ఏం చేయట్లేదని స్పష్టంగా అర్థమైంది. అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోటేసి కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బగా తీర్పు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.